హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధా అడ్వకేట్. ఈరోజు మన లా పాయింట్స్లో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం కోర్టులో కేసు రన్ అవుతుండగా, అంటే డివోర్స్ కేసు రన్ అవుతుండగా భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తెలియకుండా కేసు రన్ అవుతున్న టైంలో రెండవ పెళ్లి చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, కోర్టు ఎలా పనిష్మెంట్ చేస్తుంది అని అడిగారండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు సెకండ్ మ్యారేజే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము అంటే క్రిమినల్ అఫెన్స్ అండి. సో ఎవరైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉండగా అండ్ అమ్మాయితో డివోర్స్ కాకుండా, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, డివోర్స్ అనేది తీసుకోకుండా మీరు సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది బైగమి కిందికి వస్తుందండి. అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. మీకు సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 82 ప్రకారము 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా పడే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కోర్టులో డివోర్స్కి అప్లై చేసింటారు భార్య కానీ భర్త కానీ. అప్లై చేసిన తర్వాత కోర్టులో ఆ డివోర్స్ కేసు అనేది రన్ అవుతున్న టైంలో భర్త కావచ్చు భార్య కావచ్చు, ఒకవేళ అది పెళ్ళి కనుక అంటే రెండవ మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి 10 years దాకా ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష మరియు జరిమానా అనేది పడుతుందండి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెకండ్ మ్యారేజ్ అనేది క్రిమినల్ అఫెన్స్. సో ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కోర్టు ద్వారా వాళ్ళని శిక్ష పడేలా చేయొచ్చండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సెక్షన్ పైన ఈ పాయింట్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.